వెల్కమ్ టు ఎస్క్వేర్ ఛానల్. అందరికీ శుభోదయం అండి. ఈరోజు చికెన్ కుర్మా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి గరం మసాలా అండి, 2 ఇలాచి, 4 లవంగాలు, ఒక హాఫ్ దాల్చిన చెక్క, మిరియాలు అండ్ స్టార్ యానిస్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అండ్ ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి. ముందుగా మనం ఏం చేయాలంటే, నేను ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. నేను స్కిన్తో తీసుకున్నాను. మీకు ఇష్టం లేని వాళ్ళు వితౌట్ స్కిన్ తీసుకోండి. చికెన్లోని ఫస్ట్ మనం వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అండ్ పెరుగు, క్రీమీగా ఉన్న పెరుగు తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పుదీనా అండ్ కొత్తిమీర కూడా స్లైసెస్గా కట్ చేసుకొని, అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మనం తీసుకోవాలి. అవన్నీ వేసి ఇందులో బాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పాటు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మన ప్రాసెస్ ఏంటో చూద్దాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, నెక్స్ట్ మనం ఇందాక చూపించాను కదా, ఈ మసాలాలన్నీ మనం వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ నేను ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి, నేను మీకు ఇందాక చూపించలేదు. మీకు ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు చూపిస్తాను. ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్లోకి బాగా ఫ్రై అవ్వాలండి కదా. కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది. ఈ టైంలో మనం పచ్చిమిర్చి అనేది వేసుకుందాం, బాగా ఫ్రై చేసుకుందాం. ఇందాక చెప్పాను కదండి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని, అదేంటంటే జీడిపప్పు అండ్ గసగసాలండి. అసలు చికెన్ కుర్మా అంటేనే మనం పొటాటో కుర్మా చేసినా సరే కూడా మనకి మెయిన్ ఉండాల్సింది జీడిపప్పు అండ్ గసగసాలండి. అవి ఈ టైంలో మనం వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఒక ఫ్యూ క్యాష్యూ నట్స్ అండ్ గసగసాలు వచ్చేసి నేను ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మనం బాగా ఫ్రై చేసుకున్నాం. వీటిని ఫ్రై చేసుకొని ఇవి చల్లార్చుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పేస్ట్ అండి. చూసారు కదండి, ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అందులోనే కొంచెం పెరుగు వేసుకొని మనం మిక్సీ పట్టుకుందామండి. చాలా ఫైన్ పేస్ట్ అయిపోలేండి, మిక్సీ పట్టుకొని వద్దాం కదా. ఈ విధంగా ఫైన్గా పేస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ సేమ్ కడాయిలో నేను 1 స్పూన్ గీ అండ్ 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఇది మరిగిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్నాం. ఈ ఆయిల్లో నేను ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ పొడికారం వేసుకున్నాను. పొడికారం దేనికి వేసుకున్నానంటే కలర్ కోసం వేసుకున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ పొడికారం అండ్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నార్మల్ ఇంట్లో చేసుకుంటాం కదా ఆ కారం. అండ్ 1 స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని ఫ్రై చేసుకున్నాం. చూసారు కదా, ఇందాక పేస్ట్ చేసుకున్నది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎంతవరకు అంటే మనకు ఆయిల్ బాగా పైకి తేలే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పైకి ఆయిల్ తేలాలి. నెక్స్ట్ మనం చికెన్ వేసుకున్నాము. చికెన్ వేసుకున్న తర్వాత మనం హైలో పెట్టేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే చికెన్ అనేది టెండర్గా సాఫ్ట్గా అవ్వాలంటే ఎప్పుడు కూడా మనం హైలో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక ఫ్యూ మినిట్స్ మనం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది మనం యాడ్ చేసుకొని అప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. మీరు ఇక్కడ టేస్ట్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే సాల్ట్ కానీ కారం కానీ సరిపోతే మీరు ఇక్కడ టేస్ట్ చూసి అవి అడ్జస్ట్ చేసుకొని అప్పుడు మూత పెట్టుకోండి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. చూసారు కదా, ఫైనల్గా మన కర్రీ అనేది రెడీ అయిపోయింది అని నేను డిష్ అవుట్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది అండి. ఆల్రెడీ మా హస్బెండ్ గ్రేవీ అది టేస్ట్ చూశారు, చాలా బాగుంది అనేసి అని చెప్పారు. గ్రేవీ కూడా చాలా ఎక్కువగానే బాగానే వచ్చింది. ఇలా ఆయిల్ తేలేటట్టు ఉంటుంది కదా, అది ఎందువల్లంటే మనం జీడిపప్పు వేసాం కదా, అందులోంచి ఆయిల్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. అండ్ ఇందులో కొంచెం ఆయిల్ కూడా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి అండి, నిజంగా చాలా చాలా బాగుంది. ట్రై చేసి కమెంట్ రూపంలో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.